భద్రాచలం పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్లో 6 అంతస్తుల మేర స్లాబ్ నిర్మాణం చేపట్టి వదిలేశారు. అయితే ఈ భవనం బుధవారం మధ్యాహ్నం హఠాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనలో 6 మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి భవనం శిథిలాల కింద 4 చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భవనం కూలిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పాత భవనంపైనే మరో 4 అంతస్తులు నిర్మిస్తుండగా ప్రమాదం జరిగింది. నిర్మాణ లోపాల వల్లే ఘటన జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. నిర్వాహకుల ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరించి ఈ భవన నిర్మాణం చేపట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఐటీసీ నుంచి క్రేన్లు, ప్రొక్లైన్లు రప్పిస్తున్నారు. కూలిన భవనం పక్కనే ఓ ఆలయం కూడా నిర్మిస్తున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. భద్రాచలం పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భద్రాచలం పట్టణంలో సూపర్ బజార్ సెంటర్లో 6 అంతస్తుల మేర స్లాబ్ నిర్మాణం చేపట్టి వదిలేశారు. ఈ భవనం బుధవారం మధ్యాహ్నం హఠాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనలో 6 మృతి చెందినట్లు తెలుస్తోంది. భవనం శిథిలాల కింద 4 చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భవనం కూలిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుధాకర్, అసలు ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి? ప్రస్తుతం అందులో చిక్కుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? విజయ్, ఒకటే అనుకోవచ్చు, భద్రాచలం కొత్తగూడ జిల్లా కేంద్రంలో మాత్రం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ నిర్మాణం వచ్చేసి సుమారు 6 నెలల కాలం నుంచి ప్రారంభం చేపట్టడం జరిగింది. ఈ నిర్మాణం ఎవరు చేపడుతున్నారు, ఈ నిర్మాణానికి అసలు పర్మిషన్ ఉన్నాయా లేదా అని ఇక్కడ విచారిస్తే మాత్రం ఏ ఒక్కరు కూడా ఈ నిర్మాణానికి పర్మిషన్ లేకుండానే కట్టడాలు చేపడుతున్నారు. ఆ కట్టడం కూడా నాసి రకం పనులతో మాత్రం చేపట్టడం మాత్రం చుట్టుపక్కల చెప్తున్నారు అనుకోవచ్చు. అయితే ఈ నిర్మాణం జరుగుతున్న సంపద మాత్రం 1 గంట క్రితం ఒక్కసారిగా 6 అంతస్తుల భవనం ఒక్కసారి కుప్పకూలిపోయింది. ఈ కుప్పకూలిన భవనంలో ఇప్పటికీ 6 కార్మికులు ముచ్చిన్నారు. మరికొంతమంది కార్మికులు ఆ శిథిలావస్థలో కుప్పగా ఉండే మాత్రం సమాచారం వచ్చిందవచ్చు. సంఘటన స్థలానికి మాత్రం పోలీసులు వెంటనే ఎవరు ఈ భవనం కింద పడిపోయి మృతి చెందారో వాళ్ళని పోస్ట్ మార్టం మాత్రం భద్రాద్రి కొత్తగూడెం హాస్పిటల్ ఇచ్చారు. మిగిలిన వాళ్ళు ఎంతమంది ఈ భవనం కింద ఉన్నారో వాళ్ళని చూసే ప్రయత్నం మాత్రము ఇప్పటికీ పోలీసు యంత్రాంగం అక్కడ చేపట్టవచ్చు. ఏదేమైనా ఒక జిల్లా కేంద్రంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు, నిర్మాణం చేపట్టినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన శాఖ అధికారులతో పర్మిషన్ తీసుకొని నిర్మాణం చేపట్టాలి. కానీ ఒక జిల్లా హెడ్ క్వార్టర్ లో ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నా అక్కడ ఉన్న అధికారులు మాత్రం ఎందుకు నిర్లక్ష్యం ఇచ్చారో మాత్రం ఇప్పటికీ ఏకాదశి ఉంది. అయితే ఇప్పటికే ఇటు రాజకీయ నాయకులు కానీ ఇటు పోలీసు యంత్రాంగం కానీ ఆ భవనం ఎక్కడ కుప్పకూలిందో అక్కడికి వెళ్ళేసి ఎవరికి ఇప్పుడు గాయాల పాలయ్యాలో వాళ్ళని చికిత్స నిమిత్తం మాత్రం ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి కొంతమంది, మరికొంతమంది లోపల శిథిలావస్థలో ఉన్న వాళ్ళ మాత్రం బయటికి వెలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, అంటే కాపాడినటువంటి వాళ్ళను స్థానికంగా ఆసుపత్రికి తరలించడం ఏమైనా జరుగుతుందా? అసలు కింద చిక్కుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా బయటకు తీసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయో దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి సుధాకర్? ఒకటే అనుకుంటే విజయ్, భవన కార్యక్రమం చూస్తే మాత్రం 6 అంతస్తుల భవనం కాబట్టి చాలా మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు అంటున్నారు. కానీ ప్రస్తుతం అక్కడ 6 మాత్రం మృతి చెందారని సమాచారం బయటకు వచ్చింది. అది కూడా 6 బయటికి తీస్తారు కాబట్టి 6
ప్రాణాలు మాత్రం సంవత్సరం ఉంది. కానీ ఇప్పటికే ఆ విషయం తెలుసుకున్న పోలీస్ యంత్రాంగం అక్కడికి వెళ్ళేసి ఎవరెవరు గాయపడ్డారో ఆ గాయపడ్డ వాళ్ళని మాత్రం హాస్పిటల్ మరికొంతమంది ఈ శిలావస్థలు కుప్పగల భవన కింద మరికొంతమంది ప్రాణాలు పోయాయి. వాళ్ళని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా ఇక్కడ వ్యవస్థ మొత్తం క్లీన్ చేసేలాగా ఎంత మంది చనిపోయారని మాత్రం పూర్తిగా క్లియర్ గా చెప్పలేకపోతున్నారు అధికారి యంత్రాంగం. ఏదేమైనా అక్కడ చూస్తే పరిస్థితి చూస్తే మాత్రం నిజంగానే నాసిరకం పనులతో ఇటువంటి భవన నిర్మాణం చేపడుతున్నారు కాబట్టి ఈ వ్యవస్థ ఇలా జరిగింది కాబట్టి ప్రజా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరినగా మాత్రం భవనం ఎవరిది ఎవరు నిర్మాణం చేపడుతున్నారు మరి ఇప్పుడు ఇసుక వాడేవారు కానీ ఇప్పుడు అంత రైట్.